నమస్తే అందరికీ. ఈరోజు మేము గోకరకాయ కూర చేసుకుంటున్నాం. సో ఫస్ట్ దాన్ని మొత్తం ఒలుసుకొని ఇంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం. ఉడుకుతుంది మంచిగా, ఒక 5-10 నిమిషాలు ఉడకాలి. ఇది ఉడికినాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపల దానికి కావాల్సిన సామాన్ ఎల్లిపాయలు అవి ఇట్లా తీసుకొని దానికి కావాల్సిన అన్నీ పట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఉడకబెట్టిన ఈ మొత్తం నీళ్ళంతా పోసేసి ఒక బొక్కల గిన్నెలు వేసుకున్నాం, నీళ్ళంతా డ్రైన్ అయిపోనీకే. ఎల్లిపాయలు, కారం, ఉప్పు, జీలకర్ర ఈ 3 వేసుకున్నాం. ఇప్పుడు ఇక మిక్సీకి పట్టాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఆల్రెడీ గిన్నె పెట్టిన వండనికే చూద్దాం. ఇక గిన్నె వేడయ్యింది. ఒక 3 చెంచాలంతా నూనె వేసినాము. నూనె వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కారం ఎల్లిపాయల మసాలా ఏదైతే ఉందో జర కచ్చపక్కనే పట్టుకోవాలి, మొత్తం పేస్ట్ చేయొద్దు అది. దాన్ని జర్ర నూనె కొంచెం అట్లా వేడైనాక దాంట్లో వేయాలి. ఇక నూనె వేడయ్యింది. సో నా పిల్ల అది మిగిలిందా దాంట్లో వేస్తుంది. మసాలా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు వేసిన మసాలా అది జర్ర గోలినాక జర మంచిగా తిరిగినాక గోకరకాయలు వేసుకోవాలి. కలర్ కోసం చిటికెడు పసుపు వేస్తున్నాం. ఇక ఉడకబెట్టుకొని పక్కకి పెట్టిన గోకరకాయ ఇక మసాలాలు వేస్తున్నాం. ఇక అది వేసుకొని జర మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా దాన్ని మంచిగా ఉడికినాక తీసేసుకుందాం. చలో మసాలా అంతా మంచిగా కలిసింది. జర దీని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనిద్దాం. జర మసాలా మొత్తం అన్ని ముక్కలకు అంటుకున్నాక దింపుదాం దీన్ని. కూరకు ముక్క మంచిగా పట్టుకుంది. ఇక దీంట్లో కొంచెం కొత్తిమీర గిట్లా వేసుకొని ఇక తీసేద్దాం. జనరల్గా దీంట్లో మేము కొబ్బరి పొడి కూడా వేస్తాం. ఇలా కొబ్బరి లేదు ఇంట్లో, ఇక ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాం. ఇక సో పుదీనా కొత్తిమీర రెండిట్లు ఏదో ఒకటి పైకి వెళ్ళి గార్నిష్ చేసి తీసేసుడే. కొత్తిమీర వేసినాం, వేసి మంచిగా కలిపినాం దీన్ని. ఇక రెడీ అయిపోయింది. ఇక కూర బంద్ చేసుకోవచ్చు. దీంట్లోకి కాంబినేషన్ రొట్టెలు అయితే మంచిగా ఉంటాయి, ఫ్రై కాబట్టి రొట్టెలు కూడా చేసుకున్నాం మంచిగానే సాలిడ్. చలో రైట్, మళ్ళీ అందరికీ గుడ్ నైట్.